ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఈ దినం కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన దినం. ప్రైజ్ ద లార్డ్. దీని కొరకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరి హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. I give to everyone for this wonderful day and awesome day. Great God and loving God gave us this beautiful day to worship the Lord and praise the name Jesus. Tonight also I welcome you everyone for this great day and time to worship the Lord. Shall we pray? ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మా జీవితాల్లో నువ్వు చేస్తున్న ప్రతి మంచిని బట్టి, మేలును బట్టి, శ్రేష్టమైన కార్యాలను బట్టి, గొప్ప కార్యాలను బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దినం కూడా మేము నాయన మా దేశాన్ని ప్రేమిస్తూ దీవిస్తూ ఉన్నాము తండ్రి. మా రాష్ట్రాన్ని నాయన, అలాగనే ప్రతి రాష్ట్రాలు, ప్రతి పల్లె ప్రాంతాలు నాయన, ప్రతి జిల్లాలు దీవించబడును గాక మేము ఆశీర్వదిస్తూ ఉన్నాం. We bless all the countries, Lord, all the states and all the villages and districts and every man and woman and every family. We bless God. We bless them. మేము దీవిస్తూ ఉండగా నీవు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ కృపగల హస్తము, దయగల సన్నిధి వారితో ఉంచండి. నీ బలమైన అభిషేకపు ఆత్మతో దీవించండి. దురాత్మను, దైవాత్మను, చీకటాత్మను, అంధకార సంబంధమైన ఆత్మలన్నిటినీ గద్దిస్తున్నాము తండ్రి. We rebuke them all in the name of Jesus. We bind them all in the name of Jesus. అద్భుతాలు చేయండి దేవా, గొప్ప కార్యాలు చేయండి. ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచండి. నీ ప్రభావం మాతో ఉంచండి. నీ ప్రసన్నత మాతో ఉంచండి. నీ అభిషేకం మాతో ఉంచండి ప్రభువా. మా జీవితాలని, మా హృదయాలను, మా అంతరంగాలను ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాన్ని నీవే పొందమని ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొట్టు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. ఈ దినం కూడా మనం ప్రభువుని ఆరాధించుదాం. ఒక పాట పాడుకుందాం. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతును. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు ప్రభు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు ప్రభు యేసుకే చెల్లింతుము. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి. సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. సూర్య చంద్రులారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు ప్రభు యేసుకే చెల్లింతుము. పరమాకాశమ స్తుతించుడి, ఆకాశ మండలమ స్తుతించుడి. పరమాకాశమ స్తుతించుడి, ఆకాశ మండలమ స్తుతించుడి. అగాధ స్థలం జలమ స్తుతించుడి, భూమియు సమస్తమ స్తుతించుడి. అగాధ జలమ స్తుతించుడి, భూమియు సమస్తమ స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమంతయు ప్రభు యేసుకే చెల్లింతుము. యవ్వనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పెద్దలు స్తుతించుడి.
యవ్వనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పెద్దలు స్తుతించుడి, వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్య యేసు నామము స్తుతించుడి, వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్య యేసు నామము స్తుతించుడి, స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు ప్రభు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమంతయు ప్రభు యేసుకే చెల్లింతుము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా మహోన్నతుడా మహాఘనుడా సర్వోన్నతుడా సర్వాధికారి, ఈ రాత్రి కూడా నీ సన్నిధి మాతో ఉన్నందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు, నీ కృప మాతో ఉంచినందుకు వందనాలు, నీ దయగల హస్తము మాతో ఉన్నందుకు వందనాలు, నీ ప్రభావము నీ ప్రసన్నత మాతో ఉన్నందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ ఎవ్రీథింగ్ గాడ్. టుడే tonight we praise you Lord, we worship you Lord, we glorify your name. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ సమయాన్ని బట్టి ఈ దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆచరించి మా ప్రభువును మా రక్షకుడును మా దేవుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, దేవుని స్తోత్రం. ఈ దినం కూడా మనం కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మరి చదువుకోవాలి, వినాలి, అలాగనే ధ్యానం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవ్రీ డే హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ విత్ us. సో ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు, దాన్ని మనం చదువుదాం, విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యేసు ప్రభు యొక్క జన్మదినం అనేకంటే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చిన దినం, అడుగుపెట్టిన దినం అనటం చాలా గొప్పది, చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు, ఆయన ఈ లోకానికి వ్యక్తునిగా వచ్చాడు, ఆయన ఈ లోకానికి దేవుని యొక్క కుమారుడుగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనిషి కుమారుడు, ఆయన యోసేపు కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు పిల్లారా, ఆయన దేవుని యొక్క కుమారుడు, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. సో యేసు క్రీస్తు ప్రభు తండ్రి దగ్గర నుండి వచ్చారని చెబుతా ఉన్నారు. హల్లెలూయా. సో క్రిస్మస్ అనేటువంటిది మనం ఏదో ఒక మతపరమైనటువంటిదిగా, ఒక ఆచార ప్రకారంగా చేయటం కాకుండా ఆత్మపూర్ణతగా ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ, తిలకిస్తూ, దాన్ని చక్కగా మన హృదయాల్లో ధ్యానం చేస్తా ఆరాధించటం చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ఏదో ఒక మతపరంగా మన పండగలు చేసుకోవటం కాదు పిల్లారా. సో క్యాండిల్ నైట్ అని కూడా అంటారు కొంతమంది. అంటే యేసు ప్రభు, నేను చెప్పాను నిన్న మొన్న చెబుతానే వస్తున్నా, యేసు ప్రభు నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పాడు. నిజమైన వెలుగు ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా తమ కాంతిని కోల్పోతాయి, తమ వెలుగును కోల్పోతాయి, అవి డిసప్పియర్ అయిపోతాయి, అవి మౌనంగా ఉండిపోతాయి. కానీ యేసు ప్రభు నిత్య శాంతిని, నిత్య వెలుగును మన జీవితాలకు ఇస్తాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతి సూర్యుడు అని కూడా బైబిల్ చెబుతా ఉంది. బ్రైట్ మార్నింగ్ స్టార్ అని ఉంది. ఈజ్ అవర్ సన్షైన్ అని ఉంది. ఈజ్ అవర్ సన్, అవర్ మూన్, అవర్ స్టార్స్ అండ్ ఈజ్ అవర్ గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన మహిమ, ఆయన ప్రకాశమానమైనటువంటి మహిమని ఉంది, మహిమాన్వితుడైనటువంటి దేవుడు అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని గురించి ఇలాగ అనేకమైనటువంటి మాటలు చెబుతా ఉన్నాయి పిల్లారా. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు,
నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను అని, నేను తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నాను అని చెప్పాడు. క్రైస్తవ తండ్రి దగ్గర నుండి రావటం మాత్రమే కాదు, కానీ తండ్రి దగ్గరికి వెళుతున్నానని చెప్పిన వాడు యేసు ప్రభువు ఒక్కడే. చాలా వాక్యాల్లో యోహాను సువార్త 16వ అధ్యాయం 27 వచనాల్లోను, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలోను, అసలు యోహాను సువార్త ద బుక్ ఆఫ్ జాన్, హోల్ ద బుక్ టాకింగ్ అబౌట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, కేమ్ ఫ్రమ్ హెవెన్, ఫ్రమ్ ద ఫాదర్స్ హౌస్, అండ్ హీ సెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఫాదర్. హల్లెలూయా. తండ్రి ఇంట్లో అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి మనకి ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అంటే మన నివాసానికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. హెల్ ఆర్ ఎటర్నల్ లైఫ్. సో జీసస్ క్రైస్ట్, హీ గివ్స్ us eternal life. In Jesus' name we have the eternal life and eternal joy and eternal glory and eternal light. Praise the Lord. So like so many things, yesterday I spoke so many things from the Bible. The morning church worship time. Praise the Lord. సో ఈ దినం కూడా నేను కొన్ని జనరల్గా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను, నేను పరలోకముల నుండి వచ్చాను. John's Gospel chapter 8 talking so many things. I have come from the Father's house. And chapter 6 also talking so many. Chapter 4, chapter 5, chapter 6, chapter 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 and 18 too. Praise the Lord. So many things we can find out. మనం అనేకమైనటువంటి విషయాలను కనుగొనగలం ఈ అధ్యాయాలన్నింటిలో నుండి. ఫ్రమ్ ద బిగినింగ్, దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్, ఫ్రమ్ ద బిగినింగ్ హోల్ ద బుక్ ఆఫ్ జాన్స్ గాస్పల్ talking about so many things of Jesus Christ. Praise the Lord. Hallelujah. ఈ రాత్రి కాలంలో అద్భుతమైనటువంటి మాటలు పిల్లల మన జీవితాల్లో మనం తలపోసుకోవాలి. We must meditate the Jesus Christ, the love of Jesus Christ. Praise the Lord. And coming from Father's house, coming from heaven. హల్లెలూయా. మనకులాగా శరీర సంబంధంగా వచ్చినటువంటి వాడు కాదు ఆయన. మనకులాగా కాదు పిల్లగా, మనకులాగా రక్తం వలన, మాంసం వలన, శరీరేచ్ఛ వలన వచ్చిన వాడు కాదు. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 12 వచ్చింది చెబుతా ఉంది, 13 వచ్చింది చెబుతా ఉంది. ఆయన ఆత్మ ద్వారా వచ్చిన వాడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడు. పవిత్రమైన ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, పాపము లేని ఆత్మ, ఇచ్చలు లేని ఆత్మ, చెడ్డ కోరికలు లేనటువంటి ఆత్మ, పవిత్ర ఆత్మ. దురాత్మలు కూడా ఉండే, దైవాత్మలు కూడా ఉండే, అపవిత్రమైన ఆత్మలు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు. పరిశుద్ధాత్ముడు, ఎస్, ఎవరైనా కానీ ఒక క్రియేషన్ అనేటువంటి దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. కానీ మనుషుని యొక్క శరీరము, మనుషుని యొక్క ఇచ్చ, రక్తం కలిసిందని బైబిల్ చెబుతా ఉంది. సో మనుష్యుడు పాపేచ్ఛలో ఉంటున్నాడు, మనుషుడు శరీరేచ్ఛలో ఉంటున్నాడు, మనుషుడు నేత్రాశలో, జీవకుటంలో ఉంటున్నాడు, నానా రకాలైన దురాశల్లో ఉంటున్నాడు, దుష్ట సాంగత్యాన్ని కలిగి ఉంటున్నాడు, దుష్ట తలంపులు, ఆలోచనలు, కోరికలు కలిగి ఉంటున్నాడు. ఈ కోరికలు ఏమి లేనటువంటిది దేవుని ఆత్మ. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ప్యూర్ స్పిరిట్ ఆఫ్ గాడ్. జీసస్ క్రైస్ట్ born through the Holy Spirit, through the pure Holy Spirit. Praise the Lord. Came into this world. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అని మనం చూస్తున్నాం కదా. సో కాబట్టి పండగ అనేటువంటిది దాన్ని చేసేటప్పుడు ఆలోచన చేయాలి బాగా. పండగ అంటే డిసెంబర్ 25 మాత్రమే కాదు. పండగ అంటే ఏంటి అసలు? సంతోషం. పండగ అంటే ఏంటి? విడుదల. పండగ అంటే సమాధానం. పండగ అంటే ఏంటి? స్వచ్ఛత, శ్రేష్టత.
ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అద్భుతమైనటువంటిది, నాణ్యతతో కూడినటువంటిది. హల్లెలూయా. సో అలా పండుగ చేయాలి. అంతేగాని పండుగ అంటే ఏదో క్రిస్మస్ రోజు 25వ తారీఖు అని ఒక రోజు పెట్టుకున్నాం కాబట్టి అదే రోజు చేసేసి ఇష్టం వచ్చినట్లుగా త్రాగి తిని చిందులేసి గంతులేసి కొట్లాటలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఈర్ష్యను, ద్వేషాన్ని, అసూయను, అసహ్యతను ఇలాంటివన్నీ మన మనసులో మన హృదయాల్లో ఉంచుకొని మన పండుగ చేస్తే లాభం ఏంటి? అది పండుగ ఎట్లాగే అవుతుంది? పండుగ అంటే ఏంటంటే పవిత్రమైన హృదయంతో చేసేటువంటి అది చక్కటి ఆఫరింగ్స్ అన్నమాట దేవునికి. ప్రైజ్ ది లార్డ్. చక్కటి ఆఫరింగ్స్, ఎ ప్యూర్ ఆఫరింగ్ గివింగ్ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు మనలో ఉంటేనే సంతోషం. యేసుక్రీస్తు లేకుండా ఎన్ని పండుగలు చేసుకున్నా సంతోషం. యేసు ప్రభువు మన లోపల ఉండాలి. You must receive Jesus Christ as your Lord and Savior, as your God, as your Savior. Praise the Lord. Receive Him into your heart. Praise the Lord. చక్కటి మాట మనం చాలాసార్లు విన్నాం. వాళ్ళసారి నాకెందుకు అది గుర్తు చేయాలని నేను ప్రేరేపించబడతా ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట క్లారిటీ. ఈరోజు ఈ మాటను మీకు చదివించాలని నేను ఆశపడుతున్నాను. ఫిలిప్పియన్స్ చాప్టర్ 2 verse 5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. చూసారా? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. రియల్లీ దిస్ ఇస్ బ్యూటిఫుల్ వర్డ్. అప్ టు 11 I want to read for you in English. Have this mind among yourselves, which is yours in Christ Jesus, who though he was in the form of God, did not count equality with God a thing to be grasped, but emptied himself by taking the form of a servant, being born in the likeness of man. Being born in the likeness of man, or man. And being found in human form, he humbled himself by becoming obedient to the point of death, even death on a cross. Therefore God has highly exalted him and bestowed on him the name that is above every name. Praise the Lord. So that at the name of Jesus every knee should bow, in heaven and on earth and under the earth, and every tongue confess that Jesus Christ is Lord, to the glory of God the Father. Praise the Lord. The Father, we can see Son and Father. Jesus Christ came into this world in the form of man. Praise the Lord. మానవునిగా, మనిషిగా ఈ భూమి మీదకి వచ్చేట్టులా రక్త మాంసాల్లో పాలు భాగవస్తుడే. అది గొప్పతనం, అది శ్రేష్టత, అదెంతో దీవెన, అదెంతో ఆశీర్వాదం మనకి.
దాన్ని ధ్యానం చేయాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. క్రైస్తవ దుష్టుడికి ఇష్టం ఉండదు. దుష్టుడికి దేవుణ్ణి ఆరాధించటం, స్తుతించటం ఇష్టం ఉండదు. వాడు చెడ్డదాన్ని పండగల్లో తీసుకొస్తాడు, పనికిమాలిన దాన్ని తీసుకొస్తాడు, వ్యర్థమైన దాన్ని తీసుకొస్తాడు, ఇంకా అపవిత్రమైన దాన్ని తీసుకొస్తాడు, అక్రమమైన దాన్ని తీసుకొస్తాడు. దేవుని ఆరాధించే సమయాన్ని కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది అలక్ష్యంగా ఉంటారు, సోమరితనంగా, బద్ధకంగా, నిద్రమత్తు కలిగి ఉంటారు. దేవునికి ఇచ్చే సమయాన్ని మత్తుగా ఉంటారు. దేవునికి ఇచ్చే సమయాన్ని తాగి మత్తుగా ఉంటారు కొంతమంది, ఇంట్రెస్ట్ లేకుండా మత్తుగా ఉంటారు కొంతమంది, మజ్జిగా ఉంటారు. దేవుని సన్నిధిలో సంతోషించరు, లోక రీతిగా సంతోషిస్తారు, శరీర రీతిగా సంతోషిస్తారు, లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఇచ్చలతో, కోరికలతో నింపబడి సంతోషిస్తారు. అది కాదు క్రిస్మస్ అంటే. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా విధేయత కలిగిన వాడిగా ఈ భూమి మీదకి, ఎంత అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంటే అలా మానవుడిగా రావాలండి, తగ్గించుకొని రిక్తిగా చేసుకొని. అది గొప్పతనాన్ని మనం గుర్తిస్తూ ఆరాధన చేయాలి. ఈ క్రిస్మస్, ఈ సెలబ్రేషన్స్, ఈ దినాలన్నీ కూడా ఎవ్రీడే డిసెంబర్ నెల మొదలుకొని ఫస్ట్ నెల నుండి, కొంతమంది ఏప్రిల్ నెల నుండి, ఏప్రిల్ అంటున్నా, నవంబర్ నెల నుండి చేస్తూనే ఉండాలి. పిల్లరా, దేవుడు ఆయన మంచితనాన్ని, ఆయన శ్రేష్టతను, పవిత్రతను, పరిశుద్ధతను, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు గుర్తించాలి? ఆయనకి ఏదైనా గొప్పగా అయిపోయింది కాదు. నీకు మేలు జరిగింది, నీకు మంచి జరిగింది. ఇట్ ఈస్ గుడ్ టు యువర్ లైఫ్ వెన్ యూ రియలైజ్ అండ్ రికగ్నైజ్ అండ్ వెన్ యూ నో టు కమ్ టు నో the Lord Jesus Christ as your Savior and Lord, and when you come to accept Him into your hearts or receive Him as Holy God, praise the Lord, that will be great blessing for your family, for your life. అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. సో యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో వాక్యాన్ని నేను చదివించాలని ఆశపడుతున్నాను. చాలా అద్భుతమైనటువంటి మాటలు గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చాలా చక్కని మాట దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. అద్భుతమైనటువంటి మాటలు. మనం కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని సరిగా వినం. దేవుని వాక్యాన్ని మరి జాగ్రత్తగా మనం వినం, జాగ్రత్తగా చదవం. అందుకని మన జీవితాల్లో ఆశీర్వాదాలు మనం పొందలేం. ఎందుకు ఆశీర్వాదాలు ఉండవాలంటే మనం జాగ్రత్తగా వినం దేవుని వాక్యాన్ని, జాగ్రత్తగా వినము, చదవము, దాన్ని అంగీకరించము. అందువల్లనే మన జీవితాల్లో మనకి ఆశీర్వాదం ఉండదు. ఓకే, సారీ 4వ అధ్యాయం కాదు, 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. గలతీయన్స్ చాప్టర్ 3 వర్స్ 13. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. అబ్రహాం పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రక శాపము నుండి విమోచించెను. Christ redeemed us from the curse of the law by becoming a curse for us, for it is written, cursed is everyone who is hanged on a tree.
ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సో దట్ ఇన్ క్రైస్ట్ జీసస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం might come to the Gentiles, so that we might receive the promised Spirit through faith. Praise the Lord. Hallelujah. సో యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ భూమి మీదకి రావటమే కాదు పిల్లరా, ఆయన సిలువ పైన ఆయన ఒక శాపగ్రస్తుడిగా మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మన శాపం అంతా కూడా తీసుకొని ఇంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు యేసుప్రభు. ప్రేమించాడు. ఇంతగా ప్రేమించడానికి భూమి మీదకి వచ్చాడు యేసుప్రభు. మనలో ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి ఆత్మను తీసివేయటానికి, దుష్టాత్మను తీసివేయటానికి, వాగ్దానంతో కూడిన ఆత్మను మనలో కుమ్మరించటానికి, దేవుని బిడ్డలుగా, దేవుని ఆశీర్వాదానికి పాత్రులుగా మనం చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. దట్స్ వై జీసస్ క్రైస్ట్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలండి ఇవి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు, ఎంత ఉన్నతమైనటువంటి మాటలు యేసుక్రీస్తు ద్వారా. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ చెబుతా ఉంది. ఇంకో వాక్యం మీకు చదివించాలనుకుంటున్నాను. 25వ వచనం, వర్స్ 25 ఆల్సో. అయితే విశ్వాసం వెల్లడి ఆయన గనుక ఇక బాలశిక్షకుని క్రింద మనం ఉండం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తులోనే. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా పరలోకము నుండి, తండ్రి ఇంట్లో నుండి భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు మానవుడిగా ఈ భూమి మీద ఉన్నాడండి. అది గొప్పతనం అసలు. హల్లెలూయా. మానవుడు 33.5 సంవత్సరాలు ఉన్నాడు. యూదుల ఆచార ప్రకారం 30 సంవత్సరాలకి పరిపక్వత చెందినటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా గుర్తించబడతాడు. అంటే అన్ని అర్థం చేసుకోగలడు అని. సో 30 సంవత్సరాల వరకు ఆయన వాక్యం బోధించడానికి బయటికి రాలేదు. సో 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిసం తీసుకొని దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించాడు. రోగులు బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారు తిరిగి లేపాడు, పాపుల్ని క్షమించాడు, వ్యభిచారుల్ని, దొంగల్ని, మోసగాల్ని, అబద్ధికుల్ని, వారి బ్రతుకుల్ని, వారి జీవితాన్ని నూతన పరిచాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడు? డిసెంబర్ క్రిస్మస్ 25 అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. ఎప్పుడు వస్తుందా 25 అని. డోంట్ వెయిట్ ఫర్ ద December 25th, బట్ వెయిట్ ఫర్ జీసస్. Wait for his salvation, his redemption. He cursed for you. He took all the sin upon him and in his flesh. He bore everything for you and for me. That's what Paul said in Romans chapter 8 verse 4. రోమపత్రిక 8:4 అదే చెబుతాం. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుని పిల్లలం అవుతాం. క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. Verse 25. But now that faith has come, we are no longer under a guardian. For in Christ Jesus you are all sons of God. Through faith. For as many of you as were baptized into Christ have put on Christ. There is neither Jew nor Greek, there is neither slave nor free, there is no male and female, for you are all one in Christ Jesus. Praise the Lord. Hallelujah. మీరు క్రీస్తు సంబంధులైతే ఆపక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. క్రైస్తవ
హల్లెలూయా. సో బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు మనల్ని దేవుని బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన దేవుని కుమారుడిగా భూమి మీదకి మానవుడిగా వచ్చి ఆయన ద్వారా మనందరిని కూడా దేవుని బిడ్డలుగా చేశాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో మనము దేవుని క్రీస్తు సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ పండుగ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అది క్రిస్మస్ అంటే. వెయిట్ ఫర్ క్రైస్ట్. Receive Jesus Christ into your heart and His words every day. Not only one day, but every day receive Him. Receive Him. Receive His words. When you hear and obey to His word, then you are receiving Jesus Christ into your hearts. Praise the Lord. That is the real festival and real Christmas. Praise the Lord. The Christ will be centered. క్రీస్తు మన లోపల ఉంటాడు పిల్లారా. హల్లెలూయా. యేసు ప్రభు మనలో ఉంటాడు. యేసు క్రీస్తు ద్వారా మనం ఫలిస్తాం, మనం దీవెనకరంగా ఉంటాం, ఆశీర్వదించబడతాం. నీలో ఉన్న శాపం అంతా కొట్టివేయబడిందాక ఆల్ ద కర్స్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎన్నో శాపాలు ఉన్నాయి పిల్లలు తెలుసా మన జీవితాల్లో. మనకు తెలియకుండా క్రైస్తవులుగా జీవిస్తూ కూడా ఎన్నో శాపాలు మన జీవితాల్లో ఉంటాయి. సార్లు మనకు తెలియకుండా కొన్ని టెంప్టేషన్స్, కొన్ని శోధనలు, సమ్ టెంప్టేషన్స్ అండ్ సమ్ డిజైర్స్, ఈవిల్ డిజైర్స్, దే మేక్ us curseful, full of curse. So you must be delivered. Every day hear the voice of God. Hear the word of Jesus Christ. And receive Him. His word, receive His word into your heart. Keep the word centered. మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని, దేవుని మాటను ఉంచుకోవాలి. అట్లాగే మనం ఆరాధన చేయాలి. అట్లా దేవుని స్తుతించాలి. సో యేసు క్రీస్తు వారి లోకంలోనికి ఎలాగో చేరు అనేది మనం చదువుకున్నాం. ఈరోజు చాలాసార్లు చదివించాను, మళ్ళీ ఈరోజు ఎందుకు చెప్పాలనిపించింది, మళ్ళా జ్ఞాపకం చేయాలనిపించింది. సో యేసు క్రీస్తుని మన హృదయాల్లోనికి, మన అంతరంగాల్లోనికి ఆహ్వానించుదామా? ప్రైజ్ ది లార్డ్. ఆయన స్తుతించుదామా? ఆయన ఆరాధించుదామా? ప్రతిరోజు యథార్థంగా, ఇష్టంగా, సంతోషంగా ప్రభువుని కనపరచుదామా? ప్రైజ్ ది లార్డ్. Every day, not one day or some days or some special days, but every day we must worship God. Praise the Lord. ప్రతిరోజు ఆరాధన చేయాలి, ప్రతిరోజు స్తుతించాలి. Every day is the festival day of our Lord Jesus Christ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ రాత్రి ప్రత్యేకమైన నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి స్తోత్రం. మేము విన్న ప్రతి మాట మా హృదయంలో, మా అంతరాత్మలో స్థిరంగా, బలంగా ఉన్నట్లుగా దీవించండి. నీ యందు విశ్వాసం నాయనా ప్రభా, చెక్కు చెదరని విశ్వాసం, ప్రతిరోజు నేను నమ్మునట్లుగా, నీ వాక్యాన్ని నమ్మునట్లుగా మమ్మల్ని దీవించండి. నేను నమ్మనీయకుండా, నీ వాక్యాన్ని నమ్మనీయకుండా ఎన్నో శోధనలు ఆయన అపవాది, దుష్టుడు, చెడ్డవాడు మమ్మల్ని శోధిస్తూ ఉన్నాడు తండ్రి. నేను నమ్మనీయట్లేదు, నీ వాక్యాన్ని నమ్మనీయట్లేదు ప్రభా. మమ్మల్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి నీ కృపతో. నేను నమ్మునట్లుగా దీవించండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నిన్ను ఆరాధించినట్లుగా దీవించండి. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా స్నేహితులు, మా సన్నిహితులు, మా బంధువులు, మా రక్త సంబంధులు ప్రతి ఒక్కరూ దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక. రాబోయే దినాల్లో ప్రభువా ఇంకా అధికమైన దీవెనలు మా దేశం మీద, రాష్ట్రాల మీద కుమ్మరించబడును గాక. లెట్ బ్లెస్సింగ్స్ pour out upon every country. Let blessings, God, pour out on every state, on every family, on every man
and on every woman in the name of Jesus. Heavenly blessings, God. Every curse be destroyed in Jesus' name. Curseful things, curseful words, curse of evil be destroyed. Because Jesus defeated and destroyed the curse. He bore everything on his flesh, in his body. Hallelujah. He took all the curse. He took all the curse, all the sin. Yes, Lord. And all the disease, sickness, infirmity upon him, into his body. And it died for me, died for you. నా కోసం, మా కోసం చనిపోయావు తండ్రి, చనిపోయావు తండ్రి. స్తోత్రాలు, నీకు వందనాలు. ఇదేను నీ సన్నిధి, నీ కృప మా జీవితాలను దీవించును గాక, మా కుటుంబాలను దీవించును గాక, మా ప్రియులను దీవించును గాక, మా స్నేహితులను దీవించును గాక. ప్రతి శాపము విరిచివేయబడును గాక. దేవా, మానవునిగా భూమి మీదకి వచ్చావు తండ్రి, రిక్తునిగా వచ్చావు, దాసునిగా వచ్చావు, స్వరూపాన్ని ధరించుకొని వచ్చావు నాయన. ఈ భూమి మీద పుట్టావు తండ్రి, మానవుడిగా మందరి స్థానాన్ని తీసుకున్నావు. మా స్థానంలో చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి 3 దినాలు లేచావు. స్తోత్రం. పునరుద్ధానుడా స్తోత్రం. పరలోకములోనికి తండ్రి ఇంటిలోనికి వెళ్ళిన తండ్రి స్తోత్రాలు దేవా. మమ్మల్ని తండ్రి ఇంటిలోనికి చేర్చుకుంటానన్నా, మళ్ళా వస్తానన్నావు, తీసుకెళ్తానన్నావు. నీ రాకడ కొరకు మేము కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. సిద్ధంగా ఉండి ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైతే సిద్ధపాటులో లేరో, కనిపెట్టుకోవట్లేదు, వేచి ఉండట్లేదు, అట్టి బిడ్డలతో మాట్లాడండి. రాత్రి మాట్లాడి దీవించండి ప్రభువా, మాట్లాడి బలపరచండి దేవా, మాట్లాడి ఆశీర్వదించండి దేవా, మాట్లాడి ప్రభువా ప్రతి శాపము నుండి విమోచించండి, విడిపించండి దేవా. ప్రతి చెడు నుండి, ప్రతి విధమైన దుష్టాత్మ, దురాత్మ, దైవాత్మ నుండి విడిపించండి దేవా. ఆశీర్వదించి మహిమ పొందండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. The love of Father, grace of our Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. Praise the Lord. Hallelujah. Praise the Lord. అందరూ ప్రభుపేట పెద్దపరికి వందనాలు. రేపటి దినం తిరిగి కలుసుకునేంత వరకు, రేపు ఒక మీటింగ్ ఉంది, సో మీటింగ్లో తిరిగి కలుసుకునేంత వరకు దేవుని కృప, దేవుని యొక్క అధికమైన కృప. సో ఈ దినం గుంటూరు వెళ్ళాల్సి ఉండే నేను మీటింగ్కి, సో వెళ్ళలేకపోయాను. రేపు మీటింగ్ ఉంటాను కారణం బట్టి. సో ఈ దినాలు, ఈ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఈ డిసెంబర్ 25 వరకు, లేకపోతే 1 జనవరి 1 వరకు జరగబోయే ప్రతి కార్యంలో దేవుడు గొప్ప దీవెనలు మీకు జీవితాలు, మీ కుటుంబాలు కుమ్మరించును గాక. ప్రైజ్ ద లార్డ్. See you tomorrow. See you tomorrow. Praise the Lord. Until then, take care. And have a good night and a good day. God bless you. Praise the Lord.